వెల్కమ్ టు రాజనీతి. సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబి వెంకటేశ్వరరావు గారు త్వరలోనే యూనిఫామ్ వేసుకునే అవకాశాలు ఉన్నాయా అనే ప్రశ్న అందరినీ తొలుస్తూ ఉంది. ఏబి గారి అభిమానులు, వ్యతిరేకులు కూడా దీని మీద ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏ ఐపీఎస్ అధికారికి లేనంత ఫాలోయింగ్ ఏబి వెంకటేశ్వరరావుకు ఉంది. 1989 బ్యాచ్కి చెందిన ఏబి ఉమ్మడి రాష్ట్రంలో వరంగల్ ఎస్పీగా చేశారు, మహబూబ్ నగర్ ఎస్పీగా చేశారు, కర్నూలు డిఐజీగా చేశారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత విజయవాడ పోలీస్ కమిషనర్గా, ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ డీజీగా, ఏడీజీగా పనిచేశారు. ఆ సమయంలో విపక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి ఏబి వెంకటేశ్వరరావు గారిని టార్గెట్ చేశారు. ఈయన ఇంటెలిజెన్స్ ఏడీజీగా కాకుండా అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని చెప్పి జగన్ పదే ఆరోపణలు చేశారు. 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు గెలిచిన తర్వాత ఏసీబీ డైరెక్టర్ జనరల్గా, అప్పుడు ఎలక్షన్లప్పుడు ఆయన ట్రాన్స్ఫర్ చేశారు, ఏసీబీ డైరెక్టర్ జనరల్గా వేశారు. ఏసీబీ డైరెక్టర్ జనరల్గా ఉన్న ఏబీని అక్కడి నుంచి బదిలీ చేసి పోస్టింగ్ ఇవ్వకుండా చాలా కాలం ఖాళీ ఉంచారు. ఆ తర్వాత ఆయన ఇంటెలిజెన్స్ హెడ్గా ఉన్న సమయంలో భద్రతా పరికరాల కొనుగోలులో అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణలతో 2020 ఫిబ్రవరి 8న ఆయన సస్పెండ్ చేశారు. తనను నిరాధారమైన ఆరోపణలతో సస్పెండ్ చేశారని, ప్రభుత్వ ఉత్తర్వులు కొట్టివేయాలని ఏబి వెంకటేశ్వరరావు గారు హైకోర్టుని, సుప్రీంకోర్టుని ఆశ్రయించారు. సుప్రీంకోర్టులో ఆయనకు ఊరట లభించింది. 1969 అఖిల భారత సర్వీస్ నిబంధనల ప్రకారం 2 ఏళ్లకు మించి సస్పెన్షన్ ఉండకూడదని, ఏబీకి వెంటనే పోస్టింగ్ ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినా కూడా ప్రభుత్వం చాలా కాలం పాటు ఆ తీర్పును తొక్కిపెట్టింది, దాన్ని అమలు చేయలేదు. తనకు పోస్టింగ్ ఇవ్వాలని ఏబీ పలుమార్లు అప్పుడు ప్రధాన కార్యదర్శిగా ఉన్న సమీర్ శర్మకు అనేకసార్లు వినతి పత్రాలు సమర్పించారు. ఎట్టకేలకు 2022 జూన్ 14న ఆయనకు పోస్టింగ్ ఇచ్చారు. ప్రింటింగ్ అండ్ స్టేషనరీ కమిషనర్గా ఆయన నియమించారు. అయితే బాధ్యతలు చేపట్టిన 2 వారాల్లోనే ఆయన మళ్ళీ సస్పెండ్ చేశారు. ఈసారి ఏం సాకులు చెప్పారంటే, సాక్షులను ప్రభావితం, పాత కేసులో ఏదైతే ఆ భద్రతా కొనుగోలు కేసు ఉందో, భద్రతా పరికరాల కొనుగోలు కేసు, ఆ కేసులో సాక్షులను ప్రభావితం చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడని, అందుకే సస్పెండ్ చేశామని ప్రభుత్వం చెప్పింది. ఈ సస్పెన్షన్ ఉత్తర్వుల మీద కూడా క్యాట్లో విచారణ జరుగుతూ ఉంది. ఏప్రిల్ నెలలో దీని మీద తుది తీర్పు వచ్చే అవకాశం ఉంది. ఈ తీర్పు ఏబీకి అనుకూలంగా వస్తే ఆయన మళ్ళీ యూనిఫామ్ వేస్తారు. తాను అధికారంలో ఉన్నంత వరకు ఏబీని యూనిఫామ్ వేసుకొనివనని జగన్ తన సన్నిహితుల దగ్గర ప్రతిజ్ఞ చేశారని వైసీపీ వర్గాలు చెప్తూ ఉంటాయి. ఒకవేళ ఇప్పుడు తీర్పు అనుకూలంగా, ఏబీకి అనుకూలంగా వచ్చి ఆయన మళ్ళీ యూనిఫామ్ వేస్తే అది జగన్మోహన్ రెడ్డికి చంపెట్టు అవుతుంది. ఇంకో విషయం ఏంటంటే, ఇక్కడ ఇంకో ప్రధానమైన విషయం, ప్రస్తుత డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి మీద జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా ఉంటారన్న ఆరోపణలు ఉన్నాయి. అంతేకాకుండా వీళ్ళిద్దరిది ఒకే జిల్లా. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి, డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి, సీఎం జగన్మోహన్ రెడ్డి, వీళ్ళు ముగ్గురు కూడా కడప జిల్లా వాళ్ళే. వీళ్ళు ముగ్గురు ఒకే జిల్లా వాళ్ళని, వీళ్ళు ఇద్దరు అధికారులు కూడా జగన్ ఏది చెప్తే అది చేస్తారని, వీళ్ళు రాజ్యాంగ నిబంధనల కంటే, రూల్ ఆఫ్ లా కంటే జగన్ లానే ఫాలో అవుతూ ఉంటారని తెలుగుదేశం పార్టీ, జనసేన విమర్శిస్తూ ఉంటాయి. ఎన్నికల సంఘానికి దీని మీద ఫిర్యాదులు కూడా చేశాయి. డీజీగా రాజేంద్రనాథ్ రెడ్డి ఉంటే ఎన్నికలు సజావుగా జరగవని, చాలా జిల్లాల్లో ఎస్పీలు వైసీపీ ఏజెంట్లుగా ఉన్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి, ఫిర్యాదులు కూడా చేశాయి. పైగా రాజేంద్రనాథ్ రెడ్డి కంటే 10 మంది సీనియర్ అధికారులు ఉన్నా కూడా వాళ్ళందరినీ పక్కన పెట్టి జూనియర్ ఐపీఎస్ అయిన రాజేంద్రనాథ్ రెడ్డిని ప్రభుత్వం తాత్కాలిక డీజీపీగా నియమించి ఆయన పదవీ కాలాన్ని పెంచుకుంటూ పోతోందని విమర్శలు ఉన్నాయి. ప్రతిపక్షం ఎన్నికల సంఘానికి చేసిన ఫిర్యాదులకు ఎన్నికల సంఘం స్పందించి రాజేంద్రనాథ్ రెడ్డిని తప్పిస్తే అప్పుడు అందరికంటే సీనియర్ అయిన అధికారికి డీజీపీ పోస్ట్ దక్కే అవకాశం ఉంటుంది. ఒకవేళ అప్పటికి ఏబీ మీద సస్పెన్షన్ ఉత్తర్వులను క్యాట్ కొట్టేసిందంటే ఆయనే అందరికంటే సీనియర్ అవుతాడు. ఈ ఏప్రిల్లో మరో వాయిదా ఉందనుకుంటా క్యాట్లో. ఒకవేళ అందులో ఏబీకి అనుకూలంగా తీర్పు వస్తే కనుక ఆయనే అందరికంటే సీనియర్ అవుతారు. ఏబీ కనుక డీజీపీ పోస్టులోకి వస్తే పోలీసులు ఇప్పటిలాగా వన్ సైడెడ్గా వ్యవహరించే అవకాశం ఉండదు. రాష్ట్రంలో ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా జరిగే అవకాశాలు కూడా ఉంటాయి. Like, share and subscribe to Rajaniti channel.